హ్యాండ్లూమ్ నీడెడ్ సపోర్ట్. ఇక్కడ మనకు ఈ చేనేత విషయంలో ఇలా సపోర్ట్ అవసరం భారతదేశంలో. ఎందుకోసం అంటే ఇది ఒక లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ మనకు ఉపాధి వస్తుంది ప్లస్ ఉద్యోగం వస్తుంది కాబట్టి ఇలా హ్యాండ్లూమ్ వ్యవస్థను మనం కేర్ చేయాలా, డెవలప్ చేయాలనే విషయం అర్థం చేసుకోవాలి. దాదాపు 31 lakh పీపుల్ ఇక్కడ ఏకౌది లైవ్లీహుడ్ అంటే వాళ్ళు ఇలా జీవనాన్ని మనం పొందుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్లూమ్ కూడా ఎక్కువ 80% ఇలా గ్రామాల్లో ఉన్నట్టు 20% పట్టణంలో ఉన్న విషయం మనం తీసుకోవాలి. ఇది లక్కీ. ఎందుకోసం అంటే భారతదేశం లోపల ఎక్కువ జనం ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాలు నివసిస్తున్నారు. ఇందులో 70% ఉమెన్ ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక మంచి రంగం కాబట్టి ఉపాధిని ఎక్కువగా ఇచ్చే హ్యాండ్లూమ్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 66% వీవర్స్ ఇన్కమ్ ఎంత ఉందంటే ఇలా పర్ మంత్ 5,000 లోపు ఉంది. ఇది మాత్రం చాలా దారుణం కాబట్టి వీళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచవలసిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో వీళ్ళ అమ్మకాల లోపల వీళ్ళు కామర్స్ ద్వారా ఎంత అమ్ముతున్నారు, ఓన్లీ 0.1% కాబట్టి వీళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా అమ్ముకునే అవకాశం మనం కల్పించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఎడిపోతున్నాయంటే యుఎస్, యుఏఈ స్పెయిన్, యూకేకి వెళ్తున్నాయి కాబట్టి ఇవన్నీ డెవలప్డ్ ఏరియాస్ కాబట్టి తప్పకుండా మనము కేర్ చేయాలని విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్, రా మెటీరియల్ సప్లై స్కీమ్స్ ఇవన్నీ వీటికి వర్తింపజేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పకడ్బందీగా పథకాలు మనం మరి అమలు చేయాలి. తర్వాత గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్, దీంట్లో వీళ్ళకు ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించేది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా మనం చేస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత కొన్ని ప్రత్యేక పథకాలు కూడా కొన్ని రాష్ట్రాలు చేపట్టినాయి. ముఖ్యంగా చేనేత మిత్ర అనేది తెలంగాణ లోపల, తర్వాత నెక్స్ట్ తంజూజా అనేది ఒకటి వెస్ట్ బెంగాల్ లోపల, నెక్స్ట్ బోయనిక అనేది ఒడిషా లోపల, కోఆప్టెక్స్ అనేది ఇలా తమిళనాడు విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశం అనేది ఇలా పాపులస్ కంట్రీ కాబట్టి జనాభా ధనిక దేశం కాబట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే మనము హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని బాగా బిల్డప్ చేయాల విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.